పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళు అయితే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా వచ్చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి, వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలని తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొననివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు. అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి అండు కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇలా 100 కేసులు ఉన్నాయి. అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రీజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు, అండు కొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలు అనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం. ఇంకా బాకీ ఉంది ఏమిటి? మీరందరూ అందులో నడవటం మాత్రమే.